ఒక మంచి పని గుడి పాతగా అయిపోయింది అన్నా కూడా కడతా అంటే కొన్ని లక్షల మంది వస్తారు ముందుకి, మేము విరాళాలు ఇస్తామనో లేకపోతే మాతో అయినా చేస్తామని. అందులో అందరూ ఉంటారు. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఇలాంటి ఒక వార్తను ఎత్తుకున్నాడు, ఆయన ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నా అంటే ఆయన తోటోళ్ళు, ఆయన పార్టీ వాళ్ళు అందరూ కలిసి కూడా చలో చేద్దాం, మేము కూడా సపోర్ట్ చేస్తామంటారు. కానీ ఇంత పెద్ద ఇష్యూలో మీరు ఇంత కొట్లాడుతుంటే మరి మీ పార్టీ నుంచి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్, మీకు సినిమా వాళ్ళు కూడా చాలామంది దోస్తులు ఉన్నారు కదా, మీకు మొత్తం చాలామంది ఫ్రెండ్స్తో తిరుగుతారు మీరు. సో అంతమంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు మైక్ ముందుకు వచ్చి ఒక మంచి కాజ్ కోసం కొట్లాడుతున్నావు, మేము సపోర్ట్ చేస్తాం, లేకపోతే మేము నిలబడతాం, నువ్వు గుడి కట్టి అని ఒక్కరు మాట్లాడలేదు. ఎందుకు ఈ గతి మరి మీకు ఈరోజు? నాతో పర్సనల్గా చాలామంది మాట్లాడారు. నేను ఇమ్మీడియట్గా గుడి కడతానని చెప్పి అని నేను చెప్పి ఇమ్మీడియట్గా అప్పుడే ఒక 10 రోజుల క్రితమే ఎవరైతే నోన్ రామభక్తులు, అయోధ్య కరసేవలో పాల్గొన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి ఒక శ్రీరామ ఆలయ నిర్మాణ కమిటీ అని చెప్పి ఒక సంఘం స్టార్ట్ చేసి రామభక్తులతోనే నేను గౌరవాధ్యక్షుడిగా ఉండి ఈ రామభక్తులతోటే ఒక సమితి పెట్టి వాళ్ళకి చెక్ పవర్ పెట్టి ఒక అకౌంట్ని ఓపెన్ చేయడం జరిగింది. ట్రమెండస్ రెస్పాన్స్. మీరు లాస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఎంతవరకు అమౌంట్ వచ్చిందో దాంట్లో? అప్పుడు ఆల్మోస్ట్ 60 lakhs. 60 lakhs వరకు అమౌంట్ అకౌంట్లో పడింది. వితిన్ ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసింది ఎప్పుడు? రామనవమి తర్వాత, బాగా తర్వాత 3 రోజుల తర్వాత. ఓకే. సో ఇన్ 48 hours వీ గాట్ ఆల్మోస్ట్. ఓకే, మరి పనులు స్టార్ట్ అయినాయా? లేదు, అప్పుడే పనులు అక్కడ 144 సెక్షన్ ఉంది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు సైట్ క్లీనింగ్ అంతా చేసి మండే వీఆర్ ప్లానింగ్ అది రాయి నల్ల కృష్ణశైల అంటారు, ఐడెంటిఫైడ్ మైన్ ఓనర్తో మాట్లాడి వీల్ పే ది అడ్వాన్స్. ఓకే, సో మండే రోజు ముహూర్తం పెట్టారు దాన్ని? మండే రోజు అడ్వాన్స్ పే చేస్తాం. ఓకే. సో ఎందుకంటే అది ఒక 2 months పడుతుంది ఆ రాళ్ళు డిజైన్ ప్రకారం రెడీ చేయటం. సో ఇప్పుడు 144 సెక్షన్ నడుస్తున్నప్పుడు చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు అక్కడ ఏదైనా వర్క్ చేయాలన్నా, ఎందుకంటే మళ్ళీ మీరు వర్క్ చేయడానికి వెళ్తే మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ ఏరియా అయిపోయింది అంటే ఇప్పుడు పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళల్లో కూడా రియలైజేషన్ వచ్చి వీడియో స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చారు. దే ఆల్సో వాంటెడ్ టు మీట్ మీ. ఎవరు సార్? అక్కడ ఉన్న ఎవరైతే దాడి చేశారు వాళ్ళ? దాడి చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళ అంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి తప్పు తెలుసుకున్న వాళ్ళు. తప్పు తెలుసుకున్నారంటారా లేకపోతే భయపడ్డారంటారా? ఏదైనా కావచ్చు, బట్ మాట్లాడటానికి సంసిద్ధంగా ఉన్నవాళ్ళు వాళ్ళతోటి కూడా. మీరు అన్నారు కదా ఎవరో ఒక పాస్టర్ ఇంత పెద్ద సిలువ వేసుకొని వచ్చారు ఆ రోజు, ఆయన మాట్లాడారా? ఏమో అతను ఈ వీడియో క్లిప్పింగ్స్లో మాట్లాడిన దాంట్లో సిలువు పాస్టర్ అయితే లేడు, బట్ లోకల్స్ ఉన్నారు. అక్కడ ఉన్న లోకలైట్స్ ఉన్నారు. 144 సెక్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. ప్రాపర్టీ టెంపుల్ ప్రాపర్టీ, ఎప్పటి నుంచో టెంపుల్ ఉంది, అన్ని రికార్డ్స్. తహసీల్దార్ హాస్ గివెన్ ద సర్టిఫికేట్ దేర్ వాజ్ అన్ ఎగ్జిస్టింగ్ రామ టెంపుల్. ఇంత స్థలంలో 4 సెంట్ల స్థలంలో ఇక్కడ ఇది ఉంది అనేది కన్ఫర్మ్డ్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ ఓన్లీ పునర్నిర్మాణం. ఇందులో మీ అపోజిషన్ ఒక క్వశ్చన్ వేస్తుంది మీకు. యాక్చువల్గా అక్కడ ఉన్నది రామాలయం కాదు, ఏదైతే ఒక గ్రామ దేవతను, ఒక కులదేవత ఉండే ఆమె పేరు కూడా చెప్తా సార్ నేను, గొంతేనమ్మ అమ్మవారి గుడి ఉంది అది. సో పలానా ఏదో కులం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో పర్టికులర్ డే రోజు పూజలు చేసుకుంటారు అమ్మవారికి. సో ఆ అమ్మవారి గుడి ఉంటే వీళ్ళు దాన్ని రామాలయంగా మార్చారు. యాక్చువల్గా గొడవ నడుస్తున్నది గొంతానమ్మ టెంపులా లేకపోతే రామాలయమా అనే దానిపైన. కానీ ఈ ఇష్యూని పెద్ద చేసి వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇది కాదు, అసలు గుడే కాదు, ఇది చర్చు, ఇక్కడ మీ దేవుడు లేడు మా దేవుడు ఉన్నాడు అనేసి మా వాళ్ళు కొట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు అని చాలా వైసీపీ వెబ్సైట్స్లో, కొన్ని లైక్ నాట్ వెబ్సైట్స్, పేజెస్లో, కొన్ని సోషల్ మీడియా పేజెస్లో ఇది బాగా పుకార్లేస్తుంది. దీనిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? గొంతేనమ్మ అనేది అట్ల తద్ది రోజు ఒక నంది బొమ్మ మట్టితో చేసి ఊరేగించి అక్కడ రామాలయంలోకి తీసుకొచ్చి 24 గంటల తర్వాత దాన్ని నిమజ్జనం చేస్తారు. నంది
బొమ్మ చేసే ఆ గాడెస్ పేరు గొంతేనమ్మ. దళితులకి దేవతగా ఉంది. ఎక్కడా కూడా పోలేరమ్మ, మావులమ్మ లాగా దేవాలయం కడతారో గొంతేనమ్మ అనబడే గాడెస్కి ఎక్స్క్లూజివ్ టెంపుల్ అన్నది అసలు లేదు కాన్సెప్ట్. నేను కూడా ఫస్ట్ టైం విన్నా యాక్చువల్లీ. ఎక్స్క్లూజివ్ టెంపుల్ కాన్సెప్ట్ లేదు. అట్ల తద్ది రోజు మట్టితో తయారు చేసి 24 గంటల తర్వాత నిమజ్జనం చేసేస్తారు. అయితే ఈ కార్యక్రమం ఆ రాముడు గుళ్ళో జరిగేది. ఎక్కడైనా సరే ఓకే. ఎక్కడైనా సరే ఆ కార్యక్రమం దేవాలయంలో ఊరేగించి దేవాలయంలో ఉంచి దాన్ని నిమజ్జనం చేస్తారు. ఆ ఉంచబడే దేవాలయం నార్మల్గా గతంలో ప్రతి దళిత వాళ్ళలో రాముని ఆలయం అనేది కంపల్సరీగా ఉండేది. అలాగా ఈ గొంతేనమ్మ బొమ్మ సంవత్సరానికి ఒకసారి చేయటం, ఆ రామాలయానికి తీసుకెళ్ళటం అనేది చాలా చోట్ల పరిపాటి. ఇక్కడ కూడా అంతే. అంతే తప్ప గొంతేనమ్మ అనే గాడెస్కి ఇది గొంతేనమ్మ గుడి అనే కాన్సెప్ట్ లేదు. ఓకే. గొంతేనమ్మ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఓకే. ఆ రోజు తయారు చేసి చేయటం. గొంతేనమ్మ గుడి అయితే రామాలయం అని దాని మీద రాయరు. రామాలయం అని చెప్పి కరెంటు బిల్స్ ఉండవు. నిజంగా గొంతేనమ్మ గుడికి వీళ్ళే బిల్లు కట్టారనుకోండి, గొంతేనమ్మ దేవాలయము బిల్లు ఎవరు కట్టాలి? మాది అని ఎవరైతే అంటున్నాడో ఆడే కట్టాలి కదా. మరి 50 సంవత్సరాలుగా వైశ్యులు ఎందుకు కట్టారు బిల్లు? ఏం చేస్తున్నారు అప్పుడు వీళ్ళు? అడిగేవాడు ఇప్పుడు దాకా ధైర్యంగా వీళ్ళని అడగగలిగిన వాడు మనకెందుకు వచ్చిందిరా ఈ కర్మ అని అడిగేవాడు లేడు. ఇప్పుడు అడిగేవాడు వచ్చాడు. ఆ సంఘం ఈ సంఘం అలవాటు పడిపోయారు కదా. నోరుచ్చుకు పడిపోవటం, యువతలో నోరు మూసుకు కూర్చుంటాం అలవాటు పడిపోయారు. బట్ అల్టిమేట్గా మీ కాన్స్టిట్యున్సీలో పార్ట్ అది, వాళ్ళందరూ కూడా మీ కాన్స్టిట్యున్సీ జనాలే, అంటే మీ ఓటర్లే. మరి మీరు మీ ఓటర్లను సమానంగా చూడట్లేదు అనే పేరు రావట్లేదా మీకు? ఓటర్లను సమానంగా చూడటం అంటే ఇతర ఓటర్లని మీ మత విశ్వాసం మీరు పాటించడానికి వీల్లేదు, మా మత విశ్వాసాన్ని మీరు పాటిస్తే పాటించండి, లేదంటే అవతల పొండి అని అంటే అప్పుడేమవుతుంది? నేను ఈ విశ్వాసం గలవాన్ని గౌరవిస్తే ఆ విశ్వాసం గలవాళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలే 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డ తర్వాత బయటకు వచ్చి మీ కాన్స్టిట్యున్సీలో మీరు ధైర్యంగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు తిరగలేకపోయారు. ఆ స్వతంత్రం మీకు ఇప్పుడు వచ్చింది. దాన్ని మళ్ళీ పోగొట్టుకుంటారేమో అనే భయం కూడా లేదా మీకు? అసలు ఏమాత్రం లేదు. అసలు పోయి అవకాశం లేదు. అప్పుడు నేను పోరాడింది ప్రభుత్వాన్ని నడిపేవాడితో, అది వేరు. అదొక ఉన్మాదకరమైన పరిస్థితి అప్పుడు. సో ఇప్పుడు ఈ గుడి గురించి ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. గుడిని ఏ విధంగా మీరు కట్టియబోతున్నారు, ఎట్లుండబోతుంది అనేది ఒక మాట. గుడి అత్యద్భుతమైన నల్లరాయితో, కనీసం నాకు ఏమని శివనాగిరెడ్డి గారు అని చెప్పి ఆయన టెంపుల్ ఆర్కిటెక్చర్లో చాలా ఘనాపాటి, ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా శిలతోనే, ఎక్కడ ఈ సిమెంట్లు ఈ కాకుండా పురాతన కాలంలో దేవాలయాలు కడితే ఇంకా ఈ రోజుకి ఎన్నో చోట్ల చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో అటువంటి ఆర్కిటెక్చర్తో చిన్నదైనప్పటికీ కూడా చక్కగా ఉండేలాగా ప్లాన్ చేశారు. సో కనీసం మనం ఏముందో ఒక 20 ఏళ్ళు ఉంటాం, పోతాం. ఒక 800 సంవత్సరాల పాటు ఖచ్చితంగా అలాగ కట్టిన గుళ్ళు ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో అటువంటి టెక్నాలజీతో ఆ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 20 రోజుల్లో వి ఎక్స్పెక్ట్ పని కూడా, ఫిజికల్ యాక్టివిటీ కూడా మొదలు పెట్టగలమని. బట్ ఆర్డర్ ఇవ్వటం అయితే ఈ సోమవారం నాడు ఆర్డర్ ఇచ్చేస్తాం. సో ఏదేమైనా ఒక గుడి కట్టడం అనేది మంచి విషయం కాబట్టి ఆల్ ది బెస్ట్ దానికి.